ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అబ్రహాం యొక్క విశ్వాస యాత్రను గురించి, అలాగే శారా ఫరో చేతుల నుండి ఎలా రక్షించబడింది అన్న విషయాలు తెలుసుకుందాం. బైబిల్లో చాలా ముఖ్యమైన అధ్యాయమైన ఆదికాండం 12వ అధ్యాయాన్ని లోతుగా పరిశీలన చేస్తే ఇది బైబిల్లో ఒక క్రొత్త ఆరంభం. ఇక్కడ నుండే దేవుడు అబ్రహామును పిలిచి ఒక జాతిని, క్రొత్త వాగ్దానం మరియు రక్షణ ప్రణాళిక మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహామును పిలుచుట. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు పరిశీలన చేస్తే దేవుడు అబ్రహాముకు తన దేశాన్ని, బంధువుల్ని, తండ్రి ఇంటిని వదిలి తాను చూపించబోయే దేశానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. ఆయనకు దేవుడు 3 వాగ్దానాలను ఇస్తాడు. 1. నిన్ను గొప్ప జనముగా చేయుదును. 2. నిన్ను ఆశీర్వదించబడును, నీ పేరును గొప్ప చేయుదును. 3. నీ ద్వారా భూమి అంతటి వారు ఆశీర్వదింపబడుదురు. దేవుడు అబ్రహామును పిలవడం బైబిల్లో మరొక గొప్ప ఆరంభం. క్రీస్తుకు పూర్వం సుమారు 1900 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఇక్కడ నుంచి క్రొత్త ఒడంబిక గ్రంథంలో అపోస్తల కార్యాల పుస్తకం వరకు అబ్రహాము సంతతి వారి చరిత్ర కనిపిస్తుంది. అబ్రహాము యూదా జాతికి తండ్రి. దేవునిలో అతడికి ఉన్న గొప్ప నమ్మకం వల్ల దేవుని మీద నమ్మకం ఉంచిన వారందరికీ అతన్ని తండ్రి అని పిలిచాడు పౌలు. ఇతను దేవుని సేవకుడు, ఇశ్రాయేల్ జాతికి పూర్వీకుడు, మూల పురుషుడు అని కూడా అన్నారు. అయితే బహుశా అతనికి ఉన్న గొప్ప పేరు దేవుని స్నేహితుడు. దేవుని పిలుపు పట్ల విధేయత, నమ్మకంతో ఇదంతా మొదలైంది. అబ్రహాము దీవెనలు పొందుట. దీవెనలు ఇహ సంబంధమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు. ఆత్మ సంబంధమైన దీవెనలు భౌతిక దీవెనల కంటే ఎన్నో రెట్లు ప్రాముఖ్యమైనవి. అవి శాశ్వతమైనవి. అబ్రహాము దేవుని దీవెనలు పొందడం మాత్రమే కాదు, ఇతరులకు దీవెన కారణం అయ్యాడు. దేవునిపై నమ్మకం, ఆయన పట్ల విధేయత గొప్ప దీవెనలను తెస్తాయి. వీటిని కలిగి ఉంటే వ్యక్తికి మాత్రమే కాదు, అతని మూలంగా అనేక మందికి కూడా దీవెనలు కలుగుతాయి. అబ్రహాము యొక్క విశ్వాసం. ఆదికాండము 12వ అధ్యాయము 4-9 వచనాలు పరిశీలన చేస్తే అబ్రహాముకు దేవుడు పిలిచిన సమయానికి 75 ఏళ్ళు. ఆ వయసులో శారయితో, లోతుతో కలిసి హారాను విడిచి కానాను దేశానికి బయలుదేరాడు. కానాను అంటే నేటి ఇశ్రాయేల్ దేశం. అక్కడ దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై ఈ దేశాన్ని నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. అబ్రహాము అక్కడ యెహోవాకు బలిపీఠములు కట్టి ఆరాధించాడు. ప్రతి చోట ఆరాధన చేయడం అబ్రహాము విశ్వాస జీవితం యొక్క రహస్యం. మనము ఏ స్థితిలో ఉన్నా మన జీవితం ఆరాధనతో నిండి ఉండాలి. అబ్రహాము ఈజిప్టుకు వెళ్ళిన సంఘటన. కానాను దేశంలో కరువు వచ్చినందువల్ల అబ్రహాము శారాతో కలిసి ఈజిప్టుకు వెళ్ళాడు. దేవుడు కానాను దేశంను విడిచి ఈజిప్టుకు వెళ్ళమని చెప్పాడా? కానాను విడిచిపోమ్మని దేవుడు అబ్రహాముతో చెప్పినట్లు బైబిల్లో రాసిలేదు. బహుశా ఆ కరువు అతడి నమ్మకానికి పరీక్షగాను, అతడి సుగుణాలను అభివృద్ధిపరిచేందుకు వచ్చి ఉండవచ్చు. ఈ పరీక్ష తప్పించుకునేందుకు ఈజిప్టుకు వెళ్ళడం ద్వారా అబ్రహాము తాను ఇబ్బందులు పాలవడమే కాక ఇతరులను కూడా ఇబ్బందుల పాలు చేశాడు. అబ్రహాము యొక్క బలహీనత మరియు దేవుని యొక్క బలము. అబ్రహాము భయముతో శారాను నా చెల్లెలని చెప్పాడు. ఇది ఒక బలహీనత. ఆదికాండము 13వ అధ్యాయం పరిశీలన చేస్తే నిన్ను బట్టి నేను క్షేమంగా ఉండేందుకు, నీ కారణంగా నేను చావకుండానట్లు నీవు నా చెల్లెలివని వారికి చెప్పు అనెను. ఇంతకీ అబ్రహాముకు శారా చెల్లెలా లేదా భార్యనా? అబ్రహాముకు శారా భార్య అయినప్పటికీ చెల్లెల వరుస కూడా అయింది. శారా అతడి తండ్రికి వేరొక భార్య మూలంగా పుట్టింది. ఈ విషయాన్ని
ఆదికాండం 20వ అధ్యాయము 12వ వచనంలో ఆమె నిజంగా నా చెల్లెలే, నా తల్లి కూతురు కాదు, నా తండ్రి కూతురు, ఆమె నా భార్య అయింది అని ఉంటుంది. దేవుడు అబ్రహామును పిలవకముందే, అంటే కల్దీయుల దేశం ఊర్లోనే ఈ వివాహం జరిగింది. తర్వాత కాలంలో దేవుడు ఇలా సన్నిహిత బంధువుల మధ్య వివాహాలను నిషేధించాడు. ఈజిప్టు రాజును అబ్రహాము మోసగించాలని చూశాడు. మోసం అంటే రాజుకు భయపడి అబ్రహాము శారాను చెల్లెలని చెప్పడం. ఇది పాపం. బైబిల్ దేవుని ప్రజల పాపాలను తప్పుదారి పట్టిన సంగతి కప్పిపుచ్చే ప్రయత్నం చేయదు. మనుషులందరిది పాప స్వభావమే, అందరూ పాపం చేసిన వారే. 1 యోహాను 1:8 మనం పాపం లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం, మనలో సత్యం ఉండదు. అయినప్పటికీ దేవుడు తన ప్రణాళికను నిలబెట్టాడు. ఇది మనకు చూపించేది మన విశ్వాసం. కొన్నిసార్లు తడబడిన దేవుని కృప ఎప్పుడూ విఫలం కాదు. శారా ఫరో చేతుల నుండి ఎలా రక్షింపబడిందో తెలుసుకుందాం. ఫరో శారాను తీసుకున్న వెంటనే దేవుడు ఫరో ఇంటి మీద కష్టాలను తెచ్చాడు. దేవుడు నేరుగా జోక్యం చేసుకోకపోతే శారా రక్షించబడేది కాదు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. శారా ఒక దుర్మార్గుడి అంటే ఫరో చేతిలో పడింది. అబ్రహాము కూడా భయంతో తప్పు చెప్పాడు. కానీ దేవుడు మౌనంగా ఉండలేదు. ఫరో ఇంటి మీద కష్టాలు తెచ్చి శారాను రక్షించాడు. ఈ ప్రపంచంలో కూడా చాలాసార్లు మన సోదరీమణులు దుర్మార్గుల చేతిలో పడే ప్రమాదంలో ఉంటారు. తప్పు సంబంధాలు, మోసపూరితమైన ట్రాప్స్లో పడే పరిస్థితులు. కానీ దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎలా అంటే కొన్నిసార్లు దేవుడు మనసులో ఒక బలమైన నో అని చెప్పిస్తాడు. కొన్నిసార్లు స్నేహితుడు లేదా పాస్టర్లు లేదా కుటుంబం ద్వారా హెచ్చరిక ఇస్తాడు. ఇంకొన్నిసార్లు అక్కడే పరిస్థితులను మార్చి ఆ ప్రమాదం జరగనివ్వడు. శారాను ఫరో చేతిలో నుంచి దేవుడు రక్షించినట్టు ఈ కాలంలో కూడా దేవుడు తన కుమార్తెలను రక్షించగలడు. ఎందుకంటే ఆయన తన ప్రజల గౌరవాన్ని, భవిష్యత్తును కాపాడుతాడు. అందుకే ఫ్రెండ్స్, నువ్వు ఎప్పుడైనా ఏదైనా డేంజర్లో ఉన్నావు అని అనిపిస్తే గుర్తించుకో, నీకు రక్షణకర్త ఉన్నాడు. నిన్ను సిగ్గుపడనీయని రక్షకుడు నీతో ఉన్నాడు. శారా ఒక రాజు చేతిలో చిక్కుకుపోయినా దేవుడు ఆమెను రక్షించాడు. అలాగే దేవుడు తన కుమార్తెలను ఈ లోకపు దుర్మార్గుల నుండి కాపాడుతాడు. ఎందుకంటే నీ గౌరవం, నీ భవిష్యత్తు దేవునికి విలువైనవి. అందుకే దేవుడు తన ప్రజలను రక్షించడానికి నిశ్శబ్దంగా కానీ, శక్తివంతంగా కానీ జోక్యం చేసుకుంటాడు. చివరికి ఫరో శారాను అబ్రహాముకు తిరిగి పంపించాడు. ఎందుకంటే ఆదికాండం 17వ అధ్యాయం పరిశీలన చేస్తే యెహోవా అబ్రహాము శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. తప్పు అబ్రహాముదైనా దేవుడు అతని వివాహ భద్రతను కాపాడేందుకు తర్వాత కాలంలో అబ్రహాము శారాల మూలంగా తన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు ఈ విధంగా చేశాడు. కనుక దేవుడు తన వాగ్దానాన్ని కాపాడుకున్నాడు. దేవుడు ఇప్పటికే చెప్పాడు, నీ సంతానం ద్వారా భూమి మొత్తము ఆశీర్వదించబడును. ఆ వాగ్దానం నెరవేరడానికి శారా తప్పనిసరిగా రక్షించబడాలి. ఎందుకంటే శారా ద్వారానే అబ్రహాము సంతానం వస్తుంది. కాబట్టి దేవుడు శారాను కాపాడడం అనేది ఆయన వాగ్దానానికి నిబద్ధత. అబ్రహాము గొప్ప విశ్వాసి అయినప్పటికీ భయంతో పొరపాటు చేశాడు. కానీ దేవుడు తన వాగ్దానం కోసం అబ్రహామును, శారాను కాపాడాడు. దేవుని నమ్మినవాడైన మనిషి తప్పు చేయవచ్చు, కానీ దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తాడు. చివరిగా శారా యొక్క రక్షణ మరియు అబ్రహాము యొక్క విశ్వాస యాత్రలో మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠమేంటో తెలుసుకుందాం. శారా రక్షించబడినట్టు మనం కూడా దేవుని యోజనలో భాగమే. మన బలహీనతలు, పొరపాట్లు ఉన్నా కూడా దేవుడు మనలను కాపాడుతాడు. ఎందుకంటే ఆయనకు మన జీవితంలో ఒక దైవిక ఉద్దేశం ఉంది. శారా రక్షించబడింది ఎందుకంటే ఆమె కేవలం అబ్రహాము భార్య మాత్రమే కాదు, ఆమె ద్వారానే దేవుని వాగ్దానం నెరవేరాల్సి ఉంది. అబ్రహాము
బలహీనతను చూపినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని కాపాడాడు. ఇది మనకు చూపించేది మన బలహీనతలో కూడా దేవుడు విశ్వాసవంతుడు. ఆయన తన యోజన నెరవేర్చడానికి మన జీవితాలను కాపాడుతూనే ఉంటాడు. శారా లాగానే మనం కూడా దేవుని వాగ్దానంలో భాగం. కొన్నిసార్లు మన నిర్ణయాలు తప్పు అవ్వచ్చు, కానీ దేవుడు మన ఫ్యూచర్ని వదిలిపెట్టడు. ఆయన మనకు తెలియని విధంగా కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్లాన్ మన కోసం ఉంది. దేవుడు అబ్రహామును పిలుచుట. దీని నుంచి మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠం. దేవుని పిలుపు వచ్చినప్పుడు వెంటనే విశ్వాసంతో ముందడుగు వేయాలి. ప్రతి చోట దేవుణ్ణి ఆరాధించాలి. మన బలహీనతలో కూడా దేవుడు మనకు రక్షణ కవచం అవుతాడు. దేవుని పిలుపు మనకు క్రొత్త జీవన మార్గాన్ని ఇస్తుంది. విశ్వాసం అనేది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా దేవుని మాట విని నడవడం. దేవుడు మన తప్పులకి కృపతో సహాయం చేస్తాడు. అబ్రహాము ద్వారా ప్రపంచమంతటికి ఇచ్చిన ఆశీర్వాదం చివరికి యేసుక్రీస్తులో నెరవేరింది. సో ఇది ఫ్రెండ్స్, అబ్రహాము యొక్క విశ్వాసయాత్ర మరియు శారా ఫరో నుంచి ఎలా రక్షించబడింది అన్న విషయాలు తెలుసుకున్నాం కదా. మీకు ఎలా అనిపించిందో మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో కలుసుకుందాం.